ఏంటంటే అక్కడ వాళ్ళు లొంగిపోవడానికి అసలు కారణం ఏంటంటే ఇంకా వాళ్ళు అక్కడ ఉండడానికి అవకాశం లేని పరిస్థితి. ఇక్కడే ఉండాలి అనుకుంటే ప్రాణం పోతుంది ఏదో ఒక రోజున. సో కాబట్టి వాళ్ళు రావడాన్ని మనం ఏం తప్పుపట్టాల్సిన, లొంగిపోవడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మేము ముందు నుంచి అనేది కూడా అదే. ఇంకా అక్కడ ఉండి ప్రాణాలు తీసుకునే కంటే ఏదో రకంగా ఎవరితో నేను మాట్లాడో ఇంకో రకంగా చేసో మీరు బయటకు వచ్చి అక్కడ చేసే ఉద్యమాన్ని రాజ్యాంగబద్ధంగా ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో పూర్తి స్థాయిలో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. సరే మీకు రాజ్యాంగాన్ని నమ్ముతారా నమ్మరా పక్కన పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మి ఓటు ద్వారా ఈ దేశాన్ని, రాష్ట్రాలని, ప్రజలని మార్చాలి అన్న ఒక ఆలోచనకు వచ్చి ఆ దిశగా ప్రజల్ని చైతన్యం చేయాలి. ఇప్పుడు అది తప్ప ఇంకా అవకాశం ఏముంది? ఇప్పుడు ఓటు వేయొద్దు అనే లైన్ తీసుకెళ్తే ఓటు వేయకపోతే ఇంకోటి దొంగలు గెలుస్తున్నారు కదా. సో కాబట్టి ఓటు ద్వారానే ఇక్కడ నాయకులను ఎన్నుకుంటాం. ఆ నాయకులు చట్టసభల్లోకి వెళ్ళి చట్టాలు తయారు చేస్తున్నారు. ఇది రొటీన్గా జరిగేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను దాటి మనం వ్యవస్థ ఏమైనా మార్చగలుగుతామా? ఒకప్పుడు అది సాధ్యమైందేమో కొంత ఏదో రకంగా, కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యే అవకాశాలు లేవు అని తేలిపోయింది. కాబట్టి ప్రజా పోరాటాన్ని మీరు నిర్మించే ప్రయత్నం చేయండి. మీరే నాయకులు కండి అవసరమైతే.